వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఆల్ క్రియేషన్స్. ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనమున్నాము ఇక్కడ ఈ మిరప తోటలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ మిరప తోటలో ముఖ్యంగా వచ్చేసి ఈ ఆకు అనేది ఈ పడవలాగా అయిపోయింది అనమాట. ఇది మీరు గమనించవచ్చు. సో చిగురుతో సహా ఈ విధంగా అయితే అయింది. సో ఇలాంటి వాటికి ముఖ్యంగా ఏంటంటే మనకి అట్లాంటిస్ కంపెనీలో బ్లాక్ మాంబా అనే ఒక కొత్త రకమైన మందు అయితే వచ్చిందనమాట. ఈ బ్లాక్ మాంబా ఏంటంటే మనకి నల్లి, కింద ముదురు, పై మురుదు అన్ని రకాల ముడతకైతే ఇది పనిచేస్తుంది. సో ఇలాంటి ముడతకి అలాగే వైరస్ ఉన్న మనకి ఈ ముడత అయితే పోయేలా చేస్తాం అనమాట. సో అట్లాంటిస్ కంపెనీ వాళ్ళది బ్లాక్ మాంబా. ఈ మందును అయితే ప్రతి రైతు కూడా ఉపయోగించుకోగలరు. ఈ మందు ఏంటంటే ముడత పోయి మొక్క అనేది చిగురు అనేది నీట్గా వస్తుంది అనమాట. అంటే ఈ చిగురు అయితే ఏదైతే ఉందో ఈ చిగురు అనేది మనకి నీట్గా వస్తుంది అదనమాట. సో ఒకసారి ఈ పొలాన్ని మనం మొత్తం ఒకసారి గమనిద్దాం. ఈ పొలంలో ఏమేమి ఉంది, ఈ పొలానికి ఏ మందులు అయితే సరిపోతాయి అనేది మొత్తం వివరంగా తెలుసుకుందాం ఒకసారి. ఓకే, నేను ఇప్పుడు చూపించినటువంటి మొక్క అయితే ఇదే అనమాట. సో ఇలాంటి ముదురుకు కూడా ఇక్కడ చిగురు వచ్చింది కదా, ఈ చిగురు కూడా మీరు గమనించవచ్చు. ఈ చిగురు కూడా ముదురుకొనే వచ్చింది ఈ చిగురు కూడా. సో ఇలాంటి మొక్కలకు ఈ మిరపలో ఇటువంటి ముదురుకు వచ్చేసి అట్లాంటిస్ కంపెనీ వాళ్ళది బ్లాక్ మాంబా అనే ఒక కొత్త రకమైన మందు అయితే వాళ్ళు కంపెనీలో తీసుకురావడం అయితే జరిగింది. ఇలాంటి అన్ని రకాల ముడత అయితే క్లియర్ అవుతుంది అనమాట. అలాగే మొక్క అనేది మంచి గ్రోత్ వస్తుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ స్టెప్ కనపడుతుంది కదా, దీనిపైన ఇంకో స్టెప్ ఇలా వస్తుంది అనమాట. స్టెప్ బై స్టెప్ వస్తుంది. సో కాబట్టి ప్రతి రైతు కూడా ఉపయోగించుకోగలరు. ఈ పొలంలో నాకు తెలిసి ఇంకా ఇదే కనపడుతుంది. అలాగే మీరు ఇక్కడ పూతల పురుగు కూడా గమనించవచ్చు. త్రిప్స్, మైట్స్, నల్లి. వచ్చింది మిరపది మస్తు. పొద్దున కొట్టి ముందు కొట్టాడు కదా పొద్దున మందుల పేర్ల బ్లాక్ మాంబా. పొద్దునకి ఇప్పటికి ఎంత రిలీఫ్ అయ్యేది అంటే దాకా అది కనపడదు సార్, కనపడట్లేదు. అది బాగా వెళ్తారు మందు కొట్టినాక పొద్దున కొట్టాడే. సో ఇదనమాట, ఈ విధంగా అయితే ఉంది పొలం అయితే. సో ఈ పొలానికి అంటే ఏదైనా తెగులు మందు కానీ పురుగు మందు కానీ అందులో అయితే మిక్స్ చేసుకోవచ్చు, మిక్స్ చేసుకొని వాడవచ్చు అనమాట. అలాగే బ్లాక్ మాంబాతో పాటు న్యూట్రోజన్ వాడుకోవడం, క్రిస్టల్ కంపెనీ వారి న్యూట్రోజన్ వాడుకోవడం అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే న్యూట్రోజన్ ద్వారా చిగురు అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. అలాగే ఈ పూత ఏదైతే ఉందో ఈ పూత రాలకుండా ఉంటుంది. అలాగే ఈ మనకి ఈ కాయ నాణ్యత కానీ రంగు కానీ ఇవన్నీ మెరుగుపడడం అనేది జరుగుతుంది అనమాట న్యూట్రోజన్ వాడడం ద్వారా. న్యూట్రోజన్లో ఏంటంటే మనకి 22 రకాల పోషకాలు ఉంటాయి. సో కాబట్టి అట్లాంటిస్ కంపెనీ వారిది బ్లాక్ మాంబా, క్రిస్టల్ కంపెనీ వారి న్యూట్రోజన్, ఈ 2 మందులు వాడుకొని అత్యధిక దిగుబడులు అయితే రైతులు సాధించవచ్చు అనమాట. సో ఇది ఇవాల్టి విషయము. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.